రైతు సోదరులకు ఫెడరేషన్ అవనివ్వండి, ఎన్ఈసిసి అవనివ్వండి, అందరూ రైతు సోదరులు అందరికీ నా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ను అరేంజ్ చేసినందుకు. ముఖ్యంగా ఈ ఎన్ఈసిసి అనేది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 40 years దగ్గర పడుతుంది. 82లో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫౌండర్ మెంబర్స్లో నేను ఒకడిని. కనీసం ఇవాళ గుర్తు చేసుకోవాల్సింది ఈ ఆర్గనైజేషన్ని ఆర్గనైజ్ చేసినటువంటి బివి రావు గారికి నిజంగా మనమంతా రుణపడి ఉన్నామని నేను తప్పకుండా కోరుకుంటున్నాను. ఆయన చేసిన శ్రమ, దీనికోసం 2 years 3 years కంటిన్యూస్ ఆల్ ఇండియా అంతా తిరిగి మమ్మల్ని వెనకాల తిప్పుకొని ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసినందుకు ఆల్ ఇండియా లెవెల్లో మన తెలుగువాడిగా నేను చాలా గర్విస్తున్నాను. దాంతోపాటు అంతకుముందే ఈ ఎన్ఈసిసి రాకముందు 12-13 ఏళ్ళ ముందు 76 అనుకుంటాను ఫెడరేషన్ ఎస్టాబ్లిష్ చేసింది కూడా ఆయన ద్వారానే. మరి ఆ ద్వారా ఫెడరేషన్ ఆర్గనైజ్ చేసి ఫస్ట్ ప్రెసిడెంట్గా రామచంద్రారెడ్డి గారని మహబూబ్ నగర్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా ఉన్నారు. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. నేను ఆయన కింద ఒక 5 ఏళ్ళు జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశాను. పనిచేసిన తర్వాత ఎన్ఈసిసిలోకి వచ్చా. ఎన్ఈసిసిలోకి వచ్చిన తర్వాత కూడా 15-20 ఏళ్ళు జోనల్ చైర్మన్గా పనిచేసి తర్వాత కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తే నిజంగా చెప్పాలంటే నాకు ఇవాళ కూడా ఆశ్చర్యత్వం ఉంటుంది. నేను ఎన్ఈసిసి స్టార్ట్ చేసిన రోజుని, రేటు డిక్లేర్ చేయడం మొదలెట్టిన రోజుని ఎగ్గ రేటు 23 పైసలు. ఆ 23 పైసల నుంచి ఆర్గనైజేషన్ పెరిగి కొలిది ఈ రోజుని నిజంగా ఆనందంగా ఉండేది ఏంటంటే శేఖర్ రెడ్డి గారు దీన్ని 7 రూపాయలకి తీసుకెళ్లారంటే మనం అందరూ కూడా ఆయన అభినందించాలి. ఆయన శ్రమని మనం గుడ్విల్గా తీసుకుని ఉపయోగించుకున్నందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నా. ఇది కాకుండా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఫెడరేషన్ వేరు కాదు, మరి ఎన్ఈసిసి వేరు కాదు, అన్నీ ఒకటే. అందరూ కూడా పౌల్ట్రీ ఫార్మర్స్ ఆర్గనైజేషన్సే. ఈ ఆర్గనైజేషన్స్ నిజంగా కూడా ఎస్టాబ్లిష్ చేసింది ఆ రోజున రావు గారు మన తెలంగాణ బిడ్డ అయ్యుండి, హైదరాబాద్ బిడ్డ అయ్యుండి ఆల్ ఇండియానంతా ఆర్గనైజ్ చేసి ఆల్ ఇండియాలో ఆయన పేరు కానీ ఈ ఆర్గనైజేషన్ పౌల్ట్రీ కానీ రాపోవడానికి ఇలా అభివృద్ధి చెందడానికి ఆయనే ముఖ్య కారకుడు. మరి ఆయనకి దేశంలో పౌల్ట్రీ ఇండస్ట్రీకి చేసిన సేవనే మనం ఈ టైంలో గుర్తుంచుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి శేఖర్ రెడ్డి గారికి మరి ఈ ఎఫర్ట్ చేసినందుకు ఆయన్ని అభినందిస్తూ ఆయన ఇంకా ఫర్దర్గా కూడా కంటిన్యూస్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి రేటు అందరికీ గిట్టుబాటు రేటు వచ్చేటట్టు చూడవలసిందిగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.